ఆ జిల్లాలో గుడిసెల కూల్చివేత రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగుతుంది. అధికార పార్టీ కనుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలపై అసలు నిజమేంత? ఆ నియోజకవర్గ మంత్రి ప్రేమేమా లేక ఆ శాఖ తప్పిదమేనా? కూల్చివేతల వెనుక పావుగా మారుతున్నది ఎవరు? అసలు ఆ భూమి ఎవరిది? పేదల ఇల్లు నిర్మించుకున్నది ఎన్ని ఎకరాల్లో? మిగిలిన భూమి ఎటు వెళ్ళింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లాలో పేదల ఇళ్ల కూల్చివేతపై రాష్ట్ర రాజకీయాల్లోనూ అటు నిర్వాసితుల మధ్యలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. భూదాన్ భూముల్లో వ్యవహారం పొలిటికల్ హైడ్రామాకు తెరలేపింది. 1953లో కలవల రాజారామారావు అనే భూస్వామి ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని 147, 148, 149 సర్వే నంబర్లలో 62.07 ఎకరాల భూమి ఉండగా భూదాన్ ఉద్యమంలో భాగంగా దాన్ని దానం చేశారు. ఈ భూదాన్ భూముల అన్ని వ్యవహారాలు రెవెన్యూ శాఖ CCLJ పరిధిలోనే ఉంటాయి. అందులో నిర్మాణాలు కూల్చివేతలు చేపడితే సంబంధిత శాఖ మంత్రికి తప్పకుండా సమాచారం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. గతంలోనూ బీఆర్ఎస్ హయాంలో 2023 జూలై 15న బుల్డోజర్లతో కూల్చివేతకు ప్రయత్నించారు. అప్పుడు ముందస్తుగా సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. పైగా ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఖమ్మం జిల్లాకు చెందినవారే. అటు ప్రభుత్వంలో కీలక పోర్ట్ఫోలియో మినిస్టర్ కూడా. దీంతో పలువురు ప్రజా సంఘాల నేతలు భూదాన్ భూముల్లో కూల్చివేతలను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువెళ్లారట. అయితే ఇళ్ల కూల్చివేతల విషయం తనకు తెలియదని ఇదే సందర్భంలో ఖమ్మం కలెక్టర్కు ఫోన్ చేసి ఆరా తీశారట. అటు తర్వాత మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అర్హులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రకటించారు. అయితే తామంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారమే అంటున్నారు బాధితులు. ఇందిరమ్మ ప్రభుత్వంలో స్థలం లేని పేదలకు ఇంటి జాగా ఇల్లు ఇస్తామని చెబుతున్న అధికార పార్టీ నేతలు దాత దానమిచ్చిన భూమిలో ఇళ్లను కూలుస్తున్నారని వాపోతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పైగా జిల్లా మినిస్టర్ పొంగులేటికి తెలియకుండా కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంటుందా అనేది ప్రజల్లో $1 మిలియన్ ప్రశ్న. అలా అయితే పొంగులేటిని కాదని కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చిందెవరు? అధికారులే సొంత నిర్ణయం తీసుకుని కూల్చివేతలు చేపట్టారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలో గజం స్థలం లక్షల రూపాయలు, ఎకరం కోట్ల రూపాయలు పలుకుతోందట. ఆ ప్రాంతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులకు భూములున్నాయని, లేదు మంత్రి పొంగులేటి సంబంధికులకి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయని, కాదు మాజీ మంత్రి అజయ్ అనుచరుల దందా అని ఆరోపణలు వెల్లువెత్తడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీస్తోంది. 62.07 ఎకరాల భూదాన్ భూమి ఉంటే అందులో 31.07 ఎకరాలు అన్యాక్రాంతమైందన్న కలెక్టర్. CCLA కోర్టు ఆదేశాలతోనే కూల్చివేశామనడం నిజమైతే మిగిలిన 31 ఎకరాలు ఎవరి అధీనంలోకి వెళ్లిందనేది తేలాల్సి ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే పేదలు ఈ 31.07 ఎకరాల్లో కేవలం 6 ఎకరాల్లోనే ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు అనేది జగమెరిగిన సత్యం. తమ ల్యాండ్ పక్కనే భూదాన్ భూముల్లో పేదల గుడిసెలు ఉంటే తమ భూముల ధరలు పడిపోతాయనే సాగుతో ఆ భూముల్లో ఉంటున్న పేదల ఇళ్లు తొలగించారనే ఆరోపణలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయట. అయితే పేదల ఇళ్ల తొలగింపుకు స్థానిక మంత్రికి ఎటువంటి సంబంధం లేదని తుమ్మల అనుచరులు కొట్టిపారేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై రాజకీయ జోక్యం ఎలా ఉంటుందని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట. కూల్చివేతలపై తనకు సమాచారమే లేదని ఇటు పొంగులేటి చెబుతున్నారు. అయితే ఖమ్మం జిల్లాలోనే 3 మంత్రులున్నారు. వీరిలో అందరికీ కీలకమైన మంత్రి పదవులే ఉన్నాయి. అయితే పాలేరు ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రికి తెలియకుండా భూదాన్ భూముల్లో కూల్చివేతలు సాధ్యమేనా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతపై కలెక్టర్ అనుదీప్కు ఫోన్ చేసి సీరియస్ అయ్యారట. తన శాఖకు సంబంధించి తనకు తెలియకుండా ఎలా కూల్చేస్తారు, ఇదేం పద్ధతి అంటూ మంత్రి మండిపడ్డారట. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేసిన భూదాన్ భూములు ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అయితే ఖమ్మం నియోజకవర్గం మంత్రి తుమ్మల కాబట్టి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నారట మంత్రి పొంగులేటి. ఇళ్లు కూల్చివేసిన తర్వాత పలు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ మాత్రం తమకు ఎటువంటి సంబంధం లేదని, కోర్టు తీర్పు అధికారులు అమలు చేశారని చెప్పుకొస్తోంది. మంత్రి పొంగులేటి సైతం తనకేం సంబంధం లేదంటూ కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇటు తుమ్మలకు సంబంధం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. అటు ఆర్డీఓను రాత్రికి రాత్రే బదిలీ చేయడంపై కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. కూల్చివేతల నెపమంతా అధికార గణంపై మళ్లించారనే అపవాదు లేకపోలేదు. అలాంటప్పుడు భూదాన్ భూములో కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అమాత్యులకు తెలియకుండానే డిమాలిషన్ చేపట్టారా? మంత్రుల ప్రమేయం ఉందా? లేక తుమ్మల నియోజకవర్గ పరిధిలో కూల్చివేతలు జరిగాయి కాబట్టి ఆరోపణలు వస్తున్నాయా? లేక
అధికారులే కోర్టు ఆర్డర్ల ప్రకారం ముందుకు వెళ్లారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైతే కూల్చివేతల వెనుక ఎవరున్నారన్నది క్లారిటీ లేదు. కాకపోతే ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య మాత్రం కూల్చివేతలు కొత్త చర్చకు దారితీసేయట. భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత ఇష్యూ ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.